ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి రేపు ఉదయం 8 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో సచివాలయం వెనుక హైకోర్టు దగ్గరలో చంద్రబాబు నివాసం ఉండనుంది. ఒకవైపు సీఎం నివాసం, మరోవైపు కాన్ఫరెన్స్ హాల్ రానున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత ఇంటి నిర్మాణం కోసం రేపు ఉదయం వెలగపూడిలో ఏదైతే ఆయన కొనుగోలు చేసినటువంటి 5 ఎకరాల భూమిలో శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. దీనికి కావలసిన ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు ఇప్పటికే చేయడం జరుగుతుంది. అయితే ఈ వెలగపూడిలో రాష్ట్ర రాజధానిలో సీఎం సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన ఈ 2500 చదరపు గజాల భూమిని రెవెన్యూ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు చేసినటువంటి భూమిలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. రేపు ఉదయం 8 నుంచి 9 గంటల లోపు 8:30 నుంచి 9 గంటల లోపు ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి కావలసినటువంటి వాటిలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు చకచకా పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరు కలిసి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ స్థలాన్ని మొత్తం చదును చేసి ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. అలాగే 5 ఎకరాల స్థలంలో ఒక పక్క ఇంటి నిర్మాణం చేపడుతూనే కాన్ఫరెన్స్ హాల్, అంటే సీఎం అధికారిక నివాసం కాబట్టి ఒక పక్క కాన్ఫరెన్స్ హాల్ వైపులా కూడా సీఎం నివాసానికి వచ్చి వెళ్లేందుకు వీలుగా ఉండేలాగా 4 వైపులా కూడా రోడ్లను నిర్మిస్తూ ఉన్నారు. అలాగే సచివాలయం వెనక ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉందో సచివాలయానికి వెనుక వైపున ఈ ఇల్లు అనేది వస్తుంది. అలాగే హైకోర్టుకి సచివాలయానికి మధ్యలో ఈ ఇంటి నిర్మాణ పనులు అనేవి ప్రారంభించబోతూ ఉన్నారు. మొత్తంగా 1.5 ఏడాదిన్నర లోపు ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. దానికి అనుగుణంగా కూడా ప్లాన్ అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటికే ఈ శంకుస్థాపనకి సంబంధించి అంటే ఏదైతే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి కనీసం సొంత ఇల్లు కూడా లేదు, హైదరాబాద్లో సొంత ఇంటి నివాసం ఏర్పరచుకున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయో వాటిలన్నిటికీ ధీటుగా ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులతో పాటుగా వెలగపూడిలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇంటితో పాటు గార్డెను, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలతో కూడినటువంటి ఆధునిక నిర్మాణం చేపట్టేలాగా ప్లాన్ అయితే చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా సంవత్సరంలో ఈ ఇంటి నిర్మాణ పనులు అనేవి కంప్లీట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే కొత్తగా అంటే ఈ వెలగపూడిలో అమరావతి రైతులు చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో మద్దతుగా వెలగపూడి రైతులు కూడా రేపు శంకుస్థాపన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు దంపతులకు ఇద్దరికి కూడా పట్టు వస్త్రాలు బహూకరించడం, ఎందుకంటే తమతో పాటు సీఎం నివసించేందుకు ఇక్కడ సొంత ఇంటి నిర్మాణం చేసుకుండడంతో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది చకచక ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న నేపథ్యం ఉంది కాబట్టి రైతులంతా కూడా ఆయనకు ఒక బహుమతిని ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే రేపు ఉదయం దాదాపు ఒక 200 మంది ముఖ్యమైన అతిథులు ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యమైన అతిథులు ఎవరైతే ఉంటారో వారు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఏదైతే సచివాలయానికి సంబంధించినటువంటి సమీపంలో సీఎం ఇల్లు ఉంటే ఖచ్చితంగా ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి కావలసినటువంటి అలాగే ఇంటి నుంచి వర్క్కి అంటే వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అమరావతి రాజధాని కాబట్టి ఇక్కడ నుంచి సచివాలయానికి వెళ్ళి రావడానికి వీలుగా అలాగే ఇక్కడ ఏదైతే అమరావతి పరిసర ప్రాంతాల్లో నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో అధికారిక నివాసాన్ని నిర్మించుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఇంటిని కొనుగోలు చేయడమే
కాకుండా దీనికి సంబంధించి కావాల్సినటువంటి శంకుస్థాపనకి కావాల్సినటువంటి కార్యక్రమాలకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా చదును చేసి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నారు. మొత్తంగా ముఖ్యమైన దాదాపు 200 మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే శంకుస్థాపనకి చేయడంతో పాటుగా దాదాపు సంవత్సరంన్నరలో ఇల్లు పూర్తి చేసేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, అమరావతి.